Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్కారం వి న్యూస్ గుడివాడకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దత్తత గ్రామమైన కొమరోలు గ్రామంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరి గ్రామంలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చిన భువనేశ్వరి. నందివారం మండలంలో ఆక్వా రైతులను కొంతమంది భయభ్రాంతులకు గురి చేసేలా మాట్లాడడం సరికాదన్న నీటి సంఘాల అధ్యక్షుడు యార్లగడ్డ రవి. గత ప్రభుత్వంలో కాలువల కూడికలు తీయకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి అన్న ఆక్వా రైతులు. పగటి ఉష్ణోగ్రతలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తున్న అధికారులు. రానున్న రోజుల్లో 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటూ హెచ్చరిక. పామారు మండలం దత్తత గ్రామమైన కొమరవోలు గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి విచ్చేయడం జరిగింది. గ్రామానికి విచ్చేసిన భువనేశ్వరికి గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు, బసవతారకమ్మ విగ్రహాలకు పూలమాల వేసి ఘననివాళులు అర్పించడం జరిగింది. గ్రామ పర్యటనలో భాగంగా సచివాలయం వద్ద గ్రామ ప్రజలతో భువనేశ్వరి ముఖాముఖి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు సమస్యలను భువనేశ్వరి దృష్టికి తీసుకురావడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా గ్రామాన్ని ఎవరు పట్టించుకోలేదని, గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని తెలుసుకున్న భువనేశ్వరి తప్పకుండా గ్రామ అభివృద్ధికి సహకరిస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది. పక్కన ఉన్న అనేక గ్రామాలకు ఆదర్శంగా ఉండేలా కొమరవోలు గ్రామ ప్రజలు ఐక్యతతో ఉండాలి అని ఈ సందర్భంగా ఆమె సూచించారు. ఈ పర్యటనలో శాసనసభ్యులు కుమార్ రాజా మరియు టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శక్తిజ్ఞానక్రియాత్మకం గురోన్ గురువంతనా గురువం సక్రమోదితాం గురుహం విష్ణుం చ దాతారం స్మరే సదా స్వాది సప్తగురుభ్యో నమః. ఓం నమః. మాట్లాడినాడు అందరిని కలుద్దాం. ఫోటోగ్రాఫర్లు ఇలా అడ్వైజ్ చేస్తుంటే విగ్రహాలు కనపడతలా. మేడం
వీళ్ళు తప్పుకుంటే ఎన్టీఆర్ గారి విగ్రహం కనబడతలే, ఎన్టీఆర్ గారి బొమ్మ కనబడతలేదు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. హర నమ పార్వతీపతే హర మహాదేవ శంభో శంకర. శ్రీ దుర్గా త్రిపుర సుందరదేవ్యే నమో నమః. కర్పూర నేను కవిత చదువుతాను అక్క. కవిత చదువుతాను. జై శ్రీమన్నారాయణ. రండి ఇటు రండి, ఇటు ఇటు వస్తున్నారా, ఇటు వస్తున్నారా అందరికి ఒకసారి తప్పండి, ఒకసారి వద్దులేమ్మా అమ్మ, శాలువ వద్దమ్మా ప్లీజ్, అర్థం చేసుకోండి. ఇదిగో అమ్మ 20 ఏళ్ళ నుంచి పింఛన్ లేదు, నన్ను పోషించుకోలేకపోతే. మా అబ్బాయికి పింఛన్ రావట్లే, ముసలాయినా మంచి పేరు రాశారా? పేరు అన్నీ ఉన్నాయమ్మా. ఇది ఒరిజినల్ కాయకమ్మ, ఇది ఒరిజినల్ ఇవ్వద్దు మీకు. అట్లాగమ్మా, ఒరిజినల్ ఇస్తే పింఛన్ లేదు. ఒరిజినల్ అసలు ఉందమ్మా, అన్నీ ఉన్నాయమ్మా. అయితే మాకు మా బాబు గారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు పావలా వడ్డీలు పడినాయి. ఇప్పుడు అసలు పావలా వడ్డీ అనేది పడతలే మాకు. అది ఒక న్యాయం చేయాలి బాబు గారు. ఎందుకంటే సంస్థను ఏర్పరిచిందే డ్వాక్రా సంస్థని చంద్రబాబు గారు. అంటే ఎన్ని ఏళ్ళ నుంచి మీకు పడట్లేదు? దాదాపు 5-6 ఏళ్ళ మట్టి పడతలే పావలా వడ్డీలు. ఇక ఆయన ఏదో రుణమాఫీ అన్నారు, జగన్ గారు చేశారు, కానీ పావలా వడ్డీలు అట్లాంటివి ఏం పడతలే మాకు. ఇక్కడ ఏదో రక్షణలు కానీ ఇక్కడ న్యాయం అనేది లేదు. కానీ ఎక్కడ ఏ సెంటర్లోనూ పడతలే. ఇక్కడ ఒక్కసారితే కాదు, పామర మండలమే కదా, ఏ మండలంలోనూ కూడా పడతలే. అది ఒకటి చంద్రబాబు గారు మాకు మహిళలకు సహాయం చేస్తే కనుక 1 లక్ష రూపీస్ లెక్క పావలా వడ్డీకి మనం స్టార్ట్ చేసాము, త్వరలోనే ఇస్తారా అవి తెలియదు. కానీ ఈ డ్వాక్రా మహిళలకు మాత్రం పావలా వడ్డీలు అవి పడితే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం డ్వాక్రా మహిళలందరూ మీ వెనకమాలే ఉంటారమ్మా. బాబు గారికి అందగా ఎవరికీ పట్టలేదమ్మా. అదే మాకు కావాల్సిన న్యాయం. ఇంకంతకన్నా మించి మిమ్మల్ని నేనేం కోరుకోమమ్మా. కానీ పని అట్లా చేసేది నాకు కొంచెం బాధ అనిపించింది. సరేనమ్మా. ప్రభుత్వం అన్ని కనుక మంచిది అవుతుంది. తప్పకుండా ప్రజలకి మంచి చేయాలనుకున్నప్పుడు తప్పకుండా చేద్దాం. అదే వెళ్ళాడు విదేశీ విద్యకి. లోకేష్ బాబుకి ప్రజా దర్బార్లో పెట్టొచ్చామమ్మా. మరి మీరేమన్నా చూడాలి బాబుకి, ప్రజా దర్బార్లో పెట్టొచ్చాం. లోకేష్ బాబుకి ఇచ్చొచ్చాం. కొంచెం దయచేసి కొంచెం చూడండి. ఇప్పుడు ఎక్కడున్నాడు అతను? పెన్సిల్వేనియా. అంటే ఏం చదువుకున్నాడు అక్కడికి వెళ్ళి? ఎంఎస్ చేస్తున్నాడు, ఎంఎస్కి వెళ్ళి. తప్పకుండా చూద్దాం ఏం చేయాలి. చంద్రబాబు గారికి చెప్పండి అమ్మా, కొంచెం తక్కువలో ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగోదు, కొంచెం విదేశీ విద్యకి. సరే చూస్తాను. అప్రిరాల రోడ్డు వెంపటి ఉన్న మురుగు కాలువ మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో దిగువకు నీళ్లు వెళ్లేందుకు అనుగుణంగా తుమ్ములు ఏర్పాటు చేసిన రైతుపై కొంతమంది బెదిరింపులకు దిగడం సరికాదని గ్రామ ప్రజలు మరియు నీటి సంఘాల డీసీ ఆర్లగడ్డ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నందివాడ మండలంలో పూర్తిగా ఆక్వా పరిశ్రమపై ఆధారపడి ప్రజలు జీవిస్తున్నారు అని, అటువంటి ఆక్వా పరిశ్రమకు నీళ్లు అందించేందుకు గత ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల కాలువలు పూర్తిగా పూడికపోవడంతో నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎమ్మెల్యే చొరవతో కాలువలను పూడికలు తీయించడం జరుగుతుంది అని, ఆ పనిలో భాగంగానే అరికరాల రోడ్డు మురుగు కాలువపై ఆక్వా రైతు నిబంధనలకు అనుగుణంగా గ్రామ ప్రజల అనుమతితో తుమ్ములు ఏర్పాటు చేస్తే కొంతమంది బెదిరింపులకు పాల్పడి రైతులను చిత్రహింసలు పెడుతున్నారు అని, ఇటువంటి ఘటనలు సరికాదు అంటూ నీటి సంఘాల డీసీ ఆర్లగడ్డ రవి తెలిపారు. గ్రామానికి వచ్చి ఆక్వా పరిశ్రమ చేస్తున్న వారికి గ్రామ ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారని, ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే గ్రామ ప్రజలందరూ ఏకమై వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలు బట్టి ఈ ట్రైన్లు అసలు ఎవరు పట్టించుకున్న పాపం లేదు. రీసెంట్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 7 ట్రైన్లకి రావడం, నా పరిధిలో కూడా 4 ట్రైన్లు ఉంటే ఈ కిక్కి సన్ను గుర్రపడక తీయడం జరుగుతుంటే నేను ఆ తీసే భాగంలో ఆ కాంట్రాక్టర్కి శుభ్రంగా తీయమని 2-3 సార్లు మానిటరింగ్ చేయడానికి వచ్చాను. వస్తే ఈ నాగబాబు గారు అన్న ఆయన ఇక్కడ తూములు వేసుకుంటున్నారు. అంటే ఇది డీసీ పరిధిలో ఉంది కదా, మరి అది వేయటవచ్చో లేదో అని అనుకుంటే ఆల్రెడీ పర్మిషన్ పెట్టామని చెప్పారు. సరే పర్మిషన్ పెట్టారంటే అది చేసుకుంటాను. పొక్లీన్లు వెళ్ళిపోతాయని పర్మిషన్ రాకముందు పెట్టుకున్న మాట వాస్తవం. ఇక్కడ 10-30 ఏళ్ళ మట్టి వాళ్ళు చేయటం మాకు ఏ రకమైన ఇబ్బందులు కలుగుతుంది. ఇక్కడ నేను పేపర్లో వ్యక్తులు, నేను 83లో నాకు ఓటు వచ్చింది, 83 నుంచి నాకు తెలుగుదేశం, నా సీనియారిటీని సిన్సియారిటీని గుర్తించే ఎమ్మెల్యే గారు నాకు WADC, నేను WA ఉండే 9 కోట్లతో ఎత్తిపోత పదకొండు ఇచ్చా. ఆ రకంగానే నాకు ఎమ్మెల్యే గారు గుర్తించి నాకు ఇచ్చారు. దాన్ని వైసీపీ లీడర్లకి మా తెలుగుదేశం వాళ్ళు మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అందరికీ తెలిసిన విషయమే. మా తెలుగుదేశం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. ఇక్కడ 100%, 100% మొత్తం టోటల్గా టీడీపీ వాళ్ళే. ఇక్కడ దాని గురించి అసలు ఆలోచన. రైతులకు వచ్చేసరికి టీడీపీ వైసీపీ లేకుండా మేము ఎత్తిపోతల సామయ్య గారు అందరికీ తెలుసు. అదే రకంగా ఇప్పుడు వచ్చే ఎత్తిపోతలు కూడా నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళ నీళ్ళు పొడవేట పోయే వాటర్ తోడుకుంటాం. ఈ భూమి కోడ్ వల్ల ఏ రకమైన ఇబ్బంది ఉంటుందని అనుకుంటా. ఉండే లెక్కలో అయితే మేము ఇదే రైతులు ఇదే లీడర్లో వచ్చి మేమే చూపించాం. మీడియా సోదరులకు నా నమస్కారాలు. నా పేరు అందుగుల వేసుకోవడం అండి, ఎక్స్ సర్పంచ్ రామాపురం. మా కుటుంబానికి 10 ఎకరాల పొలం ఉండింది. ఈ బుడవేరు మురుకాలువ ఎక్కడ పుట్టలేదండి, ఇక్కడ అరిపేల, 5 అరిపేల పంచాయతీలో ఉన్నాం. పక్కనే పుట్టిందండి. తుమ్మలపల్లి పొలాలు కొంత, అరిపేల పొలాలు, మా పొలాలు కలిపి ఇది మురుకాలువ. ఇది ఎప్పుడు కూడా మాకు అసలు ఇబ్బందికరంగా ఎప్పుడు కలగలేదు. మొన్న వరద అంటే అది విజయవాడ మొత్తం అంతా ముంచేసింది కాబట్టి ఆ విధంగా జరిగింది, కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ లక్ష్మీపతి అని అతను రైతుల్ని, ఆక్వా రైతులను బెదరేయటం, ఎంప్లాయీస్ని బెదరేయటం, ఏదో ఒక లెటర్ పెట్టేయటం, అలా పబ్బం గడుపుతున్నాడు. ఇప్పుడు మాకు 10 సంవత్సరాల నుండి చెరువులు తవ్వి మా ఏరియాలో స్టార్టింగ్లో ₹1,00,000 మా చెరువు లీజులు, ఇవాళ 50,000కి వచ్చేసింది. చెరువులు చేసే స్థాయిలో మా రైతులు ఎవరు లేవు. భీమవరం నుంచి రాజులు వచ్చి ఇక్కడ 1000 ఎకరాలు చేస్తున్నారు. వాళ్ళు కనుక వెళ్ళిపోతే ఈ చెరువులు చేలుకి పనికిరావు, చెరువులకి పనికిరావండి. ఎందుకు పనికిరాని పరిస్థితిలో ఉంది. వాళ్ళకి మనం హెల్ప్గా ఉండి వాళ్ళకి కావాల్సినవి మనం సమకూర్చుకొని వారిని మేము ఉంచుకుంటే మేము బతుకుతాం అంత తప్పితే, లేకపోతే మా పెళ్ళం బిడ్డలు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఏది ఏమైనప్పటికీ ఒక పని చేస్తున్నామంటే వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. మేము బాగా చంద్రబాబు గారు, లోకేష్ గారు చెప్తున్నారు అక్కడ అమరావతికి రండి మేము వనరులు ఇస్తామని. ఇవాళ వనరులేమో పొమ్మని వాళ్ళు బెదిరేస్తే వాళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ పరిస్థితి ఏంటండి? ఏమవ్వాలి ఇక్కడ మేమంతా? నేను చెప్తున్నాను, ఎవరు నువ్వు బెదరయ్యొద్దు, చెరువులను బెదరయ్యొద్దు, ఉద్యోగస్తులు బెదరయ్యొద్దు. వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్తారు. మనకు కావాల్సిన ఇప్పుడు నా నాగబాబు గారు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ చెరువు చేస్తున్నారు. కుమారరాజు గారు మొన్న బుడవేరుకు వరద వచ్చినప్పుడు గండి పడినప్పుడు ఏ రైతులు వెళ్ళలేదండి, ఇక్కడ ఏ రైతులు వెళ్ళలేదు. కుమారరాజు గారు ఆయన నాయకత్వం వాళ్ళ పని వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆయన ఖర్చు పెట్టి ఆ గండి కట్టాడు. 3 రోజులు నేను వెళ్ళి వచ్చాను. ఇలా వాళ్ళతో మనం మమేకం అయ్యి గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళని ఉపయోగించుకోవాలి, కానీ వాళ్ళని బెదరేసేసి వాళ్ళని మనం ఏదో చేయాలనుకుంటే ఇది జరగని పనులు. రైతులకి సపోర్ట్గా ఎప్పుడు కూడా ఆక్వా రైతులకి ఇక్కడే కాదు మండలంలో ఎక్కడైనా సరే ఉంటామని కూడా నేను తెలియజేసుకుంటూ నా మాటలు ఇంతటితో విరమిస్తాను. మాది తుమ్మలపల్లి అండి, నేను తుమ్మలపల్లి గ్రామం రైతుని. నా పేరు సాంబశివరావు. ఈ డ్రైనేజీతో మాకు సత్సంబంధాలు ఎప్పటి నుంచి ఉండేవి. తుమ్మలపల్లి ఈ డ్రైనేజీ నుంచి తుమ్మలపల్లి
తుమ్మలదొడ్డు నుంచి మామూలు 300 ఎకరం డ్రైనేజ్ దీంట్లోకి వస్తుంది. మాకు ఎప్పుడు కూడా దీని గురించి ప్రాబ్లం ఎప్పుడూ రాలేదు. మామూలు అరిప్రాలు కూడా చాలా తక్కువ ఇటు వచ్చేది. అంతా మొత్తం అరిప్రాలు కానీ తుమ్మలపల్లి కానీ వచ్చేది డ్రైనేజీ వాటర్ అన్నీ కలిపిన 600-700 ఎకరం నుంచి లేదు. 600-700 ఎకరాలకి ఈ తూములేమి పెద్ద సమస్య ఏం కాదు. మామూలు మొత్తం మీటర్ తూములు పెట్టారు. మీటర్ తూములు 3 వరుసలు పెట్టారు, 4 వరుసలు పెట్టారు. ఈ 4 వరుసల వల్ల మాకు ఏ విధమైన డ్రైనేజ్ ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే దీనిపైన పోలాస్వారి పాలనతో గవర్నమెంటే ఎంతకంటే 2 అడుగులు తూములు పెట్టి 3 వరుసలే పెట్టి కట్టేసింది వంతెన. కింద కూడా దీనికంటే మామూలు తూములు పెట్టేసి కింద కూడా గవర్నమెంటే కట్టింది. దానికి ఏం అబ్జెక్షన్, దీనికి ఏంటి? రైతు వారికి ఇట్లా మామూలు చాలా మంది చెరువులు చేసే రైతులు ఇట్లా చేసుకోకపోతే చెరువులు వర్కౌట్ అవ్వండి, చెరువులు చేయలేడు ఏ రైతు కూడా. నా పేరు గాదిరాజు రామకృష్ణరాజు. నాకు యాక్చువల్లీ మా బ్రదర్ది. మేము ఎప్పుడు 1994లో ఇక్కడికి వచ్చాం. అంటే కొంచెంగా 25 సంవత్సరాలు అయిపోయింది. 25 సంవత్సరాల నుంచి మాకు ఏ ప్రాబ్లం లేదు. మాకు ఊళ్ళో వాళ్ళతో కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. మేము వాళ్ళు సహకరించుకోవటం, వాళ్ళు మాకు సహకరించుకోవటంతో నడిచాం తప్ప ఏ ప్రాబ్లం లేదు. మేము చేసుకోలేక ఈ చెరువు చేసుకోలేక, నీళ్లు లేక, పంట కాలంలో నీళ్లు, మురికి కాలంలో నీళ్లు, చెరువు తోడుకోవడానికి నీళ్లు. ఈ పరిస్థితుల్లో ఏం చేసామంటే మేము ఒకరికి లీజుకి ఇచ్చాం. వాళ్ళు 5 సంవత్సరాలు తీసుకుని 3 సంవత్సరాల తర్వాత వదిలేసి వెళ్ళిపోయారు. మేము చేసుకోలేమని. మళ్ళీ ఎవరు తీసుకోవడానికి ముందు రాలేదు. అప్పుడు వీళ్ళని బయటమలితే వీళ్ళు తీసుకుని ఇది ఏర్పాట్లు అవన్నీ చేసుకుంటున్నారు. ఇందులో ప్రాబ్లం ఏం లేదు. ఇదంతా మూసిపోయింది, పంటకాలం మూసిపోయింది. నీరు వెళ్ళితే అసలు లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇటు కూడా ఇంతకంటే చిన్న తుమ్ములతోటి గవర్నమెంటే కట్టేసింది. అంచేత రైతువారీగా ప్రాబ్లం అనుకుంటే మేము ఇబ్బంది పెట్టి చేసేటది కాదు. మామూలు ఇబ్బంది అనుకుంటే ఇంకో లాస్ వేసుకోండి, లేకపోతే ఇంకో 2 తుమ్ములు పెట్టండి, లేకపోతే ఇంకో లాస్ వేసుకోండి అంటే అలా చేయడానికి కూడా మేము సిద్ధం. లేదు రైతులు ఎవరు ఇబ్బంది తీసేయండి అంటే మాకు మాత్రం ఏ అభ్యంతరం లేదు. ఎప్పుడు ఇబ్బంది అనిపించేస్తే అప్పుడు మేము తీసేయడానికి సిద్ధంగా ఉన్నాం. మార్చి నెల మొదటి వారంలోనే ఎండలు విపరీతంగా వేయడంతో వడగాల్పులు బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు వైద్యులు మరియు అధికారులు హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకోవడంతో రానున్న రోజుల్లో 45 డిగ్రీలకు మించి ఎండలు వీస్తాయని, భారీగా ఎండలు వీస్తున్న సమయంలో ప్రజలు బయటకు రాకుండా ఉంటే మంచిదని వైద్యులు సూచించడం జరుగుతుంది. చిన్న పిల్లలు, వృద్ధులు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండ తాకిడి ఎక్కువగా ఉన్న సమయంలో బాడీ డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉండేలా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి అని సూచించడం జరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులతో సంభవిస్తున్న మరణాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టెమీ గుండెకు భరోసా కార్యక్రమాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇంద్రాదేవి గురువారం పరిశీలించారు. గుండె నొప్పి ప్రారంభమయ్యే ముందు ప్రథమంగా అందించే సుమారు 45,000 రూపాయల విలువ చేసే ఇంజెక్షన్లు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంద్రాదేవి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను డాక్టర్ ఇందిరాదేవి, మెడికల్ సూపరింటెండెంట్ ఏపీఎల్ఏఎన్ఆర్ ఏరియా హాస్పిటల్ గుడివాడ. సో మన హాస్పిటల్లో ఇక్కడ స్టెమీ గుండెకు భరోసా కార్యక్రమం అనేది మనం ఇక్కడ చేపట్టడం జరిగింది. అలాగే మనం 1 yearగా అది చేస్తున్నాము. ఇది గవర్నమెంట్ మనకి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా గుండె నొప్పి వలన కార్డియాక్ అరెస్ట్ వచ్చి మరణాలని తగ్గించే దిశగా ఇది
ప్రాజెక్టు మనకి నిర్ణయింపబడింది. ఈ స్టెమీ ప్రాజెక్ట్లో ఏంటంటే, స్టెమీ అంటే ఏంటంటే మనం గుండె నొప్పి వచ్చినప్పుడు, గుండె నొప్పి అంటే అన్ని ఛాతీ నొప్పులు అన్నిటినీ గుండె నొప్పిగా మనం ఒక్కొక్కసారి పరిగణించకూడదు. ఆ గుండె నొప్పి వచ్చినప్పుడు ఆ గుండె నొప్పి రెక్కల సందుకు పాకటం, అలాగే భుజంలోకి పాకటం, అలాగే ఈ జా వరకు పాకటం, వెంటనే ఏదో బాగా స్క్వీజింగ్ పట్టేసినట్లు అనిపించటం, వాళ్ళకి ఊపిరి అందనట్లు అనిపించటం, అలాగే చెమటలంతా పోయటం, ఒకసారి మోషన్ కూడా వెళ్ళాలని అనిపించటం, ఇవన్నీ ఆ ఛాతీ నొప్పి, గుండె నొప్పికి లక్షణాలు అన్నమాట. సో ఇలాంటి లక్షణాలు సంభవించినప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా మనం 108 అంబులెన్స్ ద్వారా దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ లేదా దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్ కానీ వెంటనే ఇమీడియట్ గా వచ్చేస్తే డాక్టర్ గారు వెంటనే వాళ్ళకి ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటాము, ఆ ఈసీజీ తీసి అందులో PQRST వేవ్ అనే వేవ్స్ ఉంటాయి. అందులో ST సెగ్మెంట్ కనుక ఎలివేట్ అయితే ST సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అనేది మనకి గుర్తించి, అంటే అదేంటంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక పార్ట్, ఒక భాగం పనిచేయాలంటే దానికి రక్త సరఫరా బాగా అవసరం అవుతుంది. అలాగే గుండెకి ఈ వెంట్రుక వాసంత రక్తనాళాలు అనేకమైనవి ఉంటాయి. సో ఆ రక్తనాళాల్లో ఎప్పుడైనా సరే రక్తము గడ్డకట్టి రక్త ప్రవాహం ఆగిపోయినప్పుడు ఆ గుండె కండరము కొంత భాగం పని చేయకపోవటం వల్ల ఛాతీ నొప్పి లక్షణాలు సంభవించి ఆ గుండె యొక్క కండరం కొంత పాడవటం వల్ల వెంటనే వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్ వచ్చేసి చనిపోవటం అనేది జరుగుతుంది. ఎందుకనంటే ఆ రక్తనాళంలో రక్తపు గడ్డ రక్తాన్ని ప్రవహించనీయకుండా ఆ గుండె గోడ, ఆ కండరం అనేది పాడయ్యే విధంగా చేయటం వలన జరుగుతుంది. సో ఇప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చి ఈసీజీ తీసి మనకి ST సెగ్మెంట్ ఎలివేట్ అయిందని వెంటనే గుర్తించగానే డాక్టర్స్ మన దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా వెంటనే ఆ థ్రాంబోలైజ్ చేయటం, అంటే ఆ రక్తం గడ్డ కరిగి ఆ రక్తనాళం సాఫీగా రక్త సరఫరా అయ్యి ఆ గుండె కండరము ఎలాంటి విధంగా పాడవకుండాను గుండె కండరము దాన్ని బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసే విధంగా మనకి ఇంజెక్షన్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా గవర్నమెంట్ సప్లై చేయడం జరిగింది. ఆ ఇంజెక్షన్ పేరు టెనెక్టప్లైజ్. అది 45,000 వరకు ఖరీదుగా ఉంటుంది. సో ఆ ఇంజెక్షన్ కనుక వెంటనే మనకి ఆ పేషెంట్ కి ఇవ్వగలిగితే ఆ వెంటనే ఆ రక్తపు గడ్డ కరిగి మళ్ళీ ఈసీ తీస్తే ఆల్మోస్ట్ కొంతవరకు కూడా మనకి ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. ఈ స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత పేషెంట్ ని మనకి వెంటనే దగ్గరలో ఉన్న మనకి ఇక్కడ హబ్ అని మనం రిఫర్ చేసే హాస్పిటల్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కి మనం ఇక్కడ రిఫర్ చేస్తాము. ఆ రిఫర్ చేసిన వెంటనే అక్కడ యాంజియోప్లాస్టీ కానీ బైపాస్ సర్జరీస్ కానీ చేసి తద్వారా పేషెంట్ ని ఇంకా ఇంప్రూవ్ చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. సో దీని యొక్క స్టెమీ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గుండె నొప్పి వచ్చి మరణాల సంఖ్యను తగ్గించడం అనేది మన ఉద్దేశం. సో అది ఏంటంటే పూర్వకాలంలో గుండె నొప్పి ఒకసారి వచ్చింది అంటే సివియర్ గా వస్తుంది. అంటే ఒక రక్తనాళం మూసుకుపోతే కొంచెం తక్కువ నొప్పి ఉంటది. అదే ఒకేసారి 2-3 రక్తనాళాలు మూసుకుపోతే మ్యాసివ్ కార్డియాక్ నొప్పిగా భావించి మనం వెంటనే వాళ్ళకి, కాబట్టి ఈ గుండెకి సప్లై చేసే రక్తనాళాల్లో ఒక రక్తనాళంలో తక్కువ మోతాదులో రక్తపు గడ్డ ఉంటే మనం వెంటనే ఈ నొప్పి రావటం వలన ఈ ఇంజెక్షన్స్ రక్తపు గడ్డ కరిగి థ్రాంబోలైజ్ చేసే ఇంజెక్షన్ టెనెక్టప్లైజ్ చేయటం వలన వాళ్ళకి ఆ రక్తపు గడ్డ కరిగి రక్తనాళం ఓపెన్ అయ్యి వెంటనే రక్తము ఆ గుండె కండరానికి వెళ్లే అవకాశం ఉన్నందువలన మనకి చాలా వరకు మరణాలని మనం తగ్గించవచ్చు. సో అందుకని ఈ గుడివాడ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మన గుడివాడ ఏరియా హాస్పిటల్లో కూడా ఈ గుండె నొప్పి వచ్చిన వెంటనే మీరు ఇమీడియట్ గా, అంటే ఛాతీ నొప్పి లక్షణాలు కరెక్ట్ గా మీరు గుర్తించుకోవాలి. వాళ్ళు గుండె నొప్పి అనటం, అది గూడులోకి పాకటం, రెక్కల సందికి పాకటం, అలాగే ఈ జా వరకు పాకటం, వాళ్ళకి చెమటలు అనిపించటం, అలాగే ఊపిరి అందట్లేదు అన్నంత తీవ్రంగా అనిపించగానే మీరు గుండె నొప్పిగా అది మీరు లక్షణాలను గుర్తించుకుని వెంటనే హాస్పిటల్ కి 108 ద్వారా గానీ లేదా మీరు గాని వెంటనే రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ డాక్టర్స్ ఈసీజీ తీసి మీకు ఇంజెక్షన్స్ అన్ని చేసిన తర్వాత స్టెబిలైజ్ చేసి పేషెంట్ ని మళ్ళీ మేము సిద్ధార్థ కాలేజీకి మనం ఇక్కడ మనకి రిలేటెడ్ గా ఉన్న హబ్ హాస్పిటల్ అది
ఈ చిన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ ఏరియా హాస్పిటల్స్ అన్నిటినీ మనం స్పోక్ హాస్పిటల్స్ అంటాము. ఎందుకంటే మనం అక్కడ కార్డియాలజిస్ట్ యొక్క ఒపీనియన్, గైడెన్స్, సపోర్ట్ అన్ని మనం కూడా తీసుకుంటున్నాం కాబట్టి సో మన హాస్పిటల్ నుంచి అక్కడికి రిఫర్ చేయటం, వెంటనే ఇప్పుడు స్టెబిలైజ్ అయిన పేషెంట్స్ ని వెంటనే వాళ్ళు యాంజియోగ్రామ్ చేసి అక్కడ బ్లాక్ ఎంత వరకు ఉందని నిర్ణయించి తదుపరి ట్రీట్మెంట్స్ యాంజియోప్లాస్టీ కానీ బైపాస్ కానీ జరగడం జరుగుతుంది. సో ఇదేంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ స్టెమీ ప్రోగ్రామ్ లో నొప్పి వచ్చిన దగ్గర నుంచి దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ ఏరియా హాస్పిటల్ కానీ 108 ద్వారా వచ్చేసిన వెంటనే ఇక్కడ డాక్టర్స్ వెంటనే ఈసీజీ తీసి దాన్ని గుర్తించడం, ఇంజెక్షన్స్ వాళ్ళకి గుండె నొప్పికి సంబంధించిన ముందు ఇంకా ఉంటాయి ఇంజెక్షన్స్ అనేది హెపారిన్, ఆస్పిరిన్, ఇవన్నీ క్లోపిడోగ్రాల్ ఇట్లాంటివన్నీ అవి వాటితో పాటుగా టెనెక్టాప్లేజ్ అనేది కూడా 45,000 ఖరీదు చేసే ఇంజెక్షన్ మన దగ్గర ఉండటం వలన మనం దాన్ని ఇచ్చి స్టెబిలైజ్ చేసి పేషెంట్ ని మనం మళ్ళీ మన పైన హాస్పిటల్ అయిన కార్డియాలజిస్ట్ చోటకు వెంటనే పంపించడం అనేది జరుగుతోంది. సో ఈ పూర్వకాలంలో ఈ సదుపాయం లేనందువలన వాళ్ళు డైరెక్ట్ గా అదే గుండె డాక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్లే టైంలో ఈ గోల్డెన్ పీరియడ్ అనేది మిస్ అయిపోయే వాళ్ళం. అది మిస్ అయిపోవటం వల్ల చాలా మరణాలు ఎక్కువ సంభవించాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ మన దగ్గర 19 మందికి మనం ఇక్కడ అలా ఆ ఇంజెక్షన్స్ 19 మందికి ఉపయోగించాము. 19 మందిలో 16 మంది మళ్ళీ ఫాలోఅప్ చేయటం జరిగింది. వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి మరణం ఏమి సంభవించలేదు. ఫస్ట్ లో తీసుకొచ్చిన 2 పేషెంట్స్ మాత్రం వాళ్ళకి సివియర్ గానే రావటం వల్ల 2 మరణాలు అవి సంభవించాయి. మనకి అలా గవర్నమెంట్ ఆ ఇంజెక్షన్స్ 25 పంపిస్తే మనకి 19 మందికి ఉపయోగించాము. ఇంకా మనకి 6 ఇంజెక్షన్స్ బ్యాలెన్స్ గా ఉన్నాయి. సో ఇవన్నీ మనకి ప్రజలందరి దగ్గరికి ఈ అవగాహనను తీసుకుని వెళ్తే వీళ్ళు మళ్ళీ ఎక్కడో విజయవాడ గాని వేరే గుండె హాస్పిటల్కే వెళ్ళాలి అనే అపోహలోనే ఉంటే వీళ్ళకి చాలా జాప్యం, టైం వేస్ట్ అయిపోతుందని ముందుగా మీకు అవగాహన కల్పిస్తే సో ఈ ఛాతీ గుండె నొప్పి లక్షణాలు గమనించిన వెంటనే మాత్రం హాస్పిటల్కి వస్తే దానికి సంబంధించిన బ్లడ్ క్లాట్ కరిగించే ఇంజెక్షన్స్ ఇప్పుడు మన హాస్పిటల్లో కూడా లభ్యమవుతున్నాయి. అవి అందరూ మనకి గుండె నొప్పి వచ్చిన పేషెంట్స్ కి మనకు ఉపయోగించుకోవాలని, ఉపయోగిస్తే మనకి వాళ్ళకి ఈ గోల్డెన్ పీరియడ్ మిస్ అవ్వకుండా అనేది ఉంటుందని, అలా తద్వారా సంభవించే మరణాలను కూడా తగ్గించవచ్చని మన గవర్నమెంట్ వారు ఈ స్టెమీ గుండెకు భరోసా ఈ ప్రోగ్రామ్ ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు జారీ చేస్తున్న ఈ శ్రమం కార్డును ప్రతి ఒక్కరూ పొందాలి అని, దీని ద్వారా కేంద్రం నుండి లభించే అనేక సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరుతాయని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బిందు తెలియజేశారు. రోజువారీ కూలీ పనులు చేసుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవాలని, ప్రమాదం సంభవించినప్పుడు కార్డు పొందిన వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం నుండి కుటుంబాన్ని ఆదుకునే ఆర్థిక సహాయం అందుతుంది అని, ఈ విషయాన్ని ప్రతి ఒక్క కార్మికులకు చేరవేసేలా బాధ్యత అందరిపై ఉందని ఆమె సూచించారు. గుడివాడ, పెద్దపారపూడి, నందివాడ ఈ మండలాల్లో ఉన్న ప్రజలందరికీ అంటే దుకాణంలో మరియు సంస్థలు వారికి తెలియజేయండి ఏముందగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా 23/8/2021 ఇక్కడ నేను జాయిన్ అవ్వడం జరిగిందండి. 26/8/2021 నుంచి ఈశ్రమ్ పోర్టల్ అంటే అసంఘటిత కార్మికులందరికీ నమోదు ప్రక్రియ డేటాబేస్ ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ 6/20 అనే పిల్, సుప్రీంకోర్టు పిల్ ప్రకారం అసలు మన దేశం మొత్తం మీద అసంఘటిత కార్మికులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వివరాలు ఏంటి అని ఒక డేటాబేస్ అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసింది గవర్నమెంట్. దానికి మేము ఇక్కడ సిఐటి వాళ్ళతో తర్వాత సిఎస్సి సెంటర్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కోఆపరేషన్ తీసుకుని సిఐటి వాళ్ళ దగ్గర నుంచి ఈ బిల్డింగ్ వర్క్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంటే ఇందులో అసంఘటిత కార్మికులు అంటే భవన నిర్మాణ కార్మికులు, పండ్ల వ్యాపారులు, దుకాణంలో పనిచేసే వాళ్ళు అంటే ఈఎస్ఐ పిఎఫ్ లేకుండా 15,000 రూపాయలు సాలరీ ఉన్నవాళ్ళు, 18 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అంతా ఈ ఈఎస్ఎం అంటే అసంఘటిత కార్మిక నమోదు చట్టం యాక్ట్ కింద నమోదు చేసుకోవచ్చు. ఇదంతా మేము మొదలైంది, జరుగుతుంది. ఇంకా ఈ అసంఘటిత కార్మికుల నమోదు ప్రక్రియ చాలా వరకు ఇంకా వెళ్ళలేదు, పల్లెకి వెళ్ళలేదు. నేను వచ్చిన దగ్గర ఎంపీడీఓ నందివాడ కలిశాను, గుడివాడ కలిశాను, పెద్దపాడిపూడి కలిశాను. వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాము, చాలా మీటింగ్లు కండక్ట్ చేసాము. అంటే ఎలక్ట్రికల్ మీడియా, ప్రింట్ మీడియాలో కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఇంకా తెలియని ప్రజానీకం చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు ఉదయం పొద్దున్నే లేచి కూలి పనులకు వెళ్ళిపోయి రాత్రికి ఇల్లు చేరుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఈ నమోదు ప్రక్రియ తెలియని ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా
ఇప్పుడు ఈ మీడియం మిత్రులు వచ్చారు కాబట్టి ముందుకు వచ్చారు కాబట్టి వచ్చి మా లేబర్ ఆఫీసర్కి వచ్చిన అప్లికేషన్ ఇస్తాం. లేదంటే సిఎస్సి సెంటర్ అంటే ప్రతి మీ సేవా కేంద్రం అందు సిఎస్సి అంటే కామన్ సర్వీస్ సెంటర్ అన్నది ఉంటుందండి. మీ సేవా కేంద్రంలోనే ఇది కూడా ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ తీసుకుని మీ ఆధార్ కార్డ్ ఫోటోస్టాట్, బ్యాంక్ పాస్బుక్ ఫోటోస్టాట్, మీ నామినీ ఒక డీటెయిల్స్, ఏదైతే ఆధార్తో లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకెళ్తే 2 సార్లు ఓటీపీ వస్తుంది. ఆ 2 సార్లు ఓటీపీ వచ్చిన తర్వాత మీకు ఆధార్ కార్డు వలె ఒక ఈశ్రమ్ పోర్టల్ కార్డు ఒకటి జనరేట్ అవుతుంది. ఈశ్రమ్ కార్డు దానికి కూడా 12 డిజిట్స్ ఉంటాయి, 12 అంకెలు ఉంటాయండి. అదొక మీకు యూనిక్ నెంబర్తో వస్తుంది. అదొక గుర్తింపు కార్డు. అంటే కేంద్ర ప్రభుత్వం మీకు ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు ఏదైనా మీకు ఆర్థిక సహాయం చేయదలుచుకుంటే డైరెక్ట్గా మీ నామినీ అకౌంట్లోనే అమౌంట్ సొమ్ము జమ అయ్యేటట్టుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిందండి. అయితే దీనికి 31/12/2021తో నమోదు ఆఖరి తేదీ అన్నారు. కానీ ఇప్పుడు 31/3/2022 వరకు ఈ గడువుని పొడిగించమైంది. కావున అందరూ కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దత్తత గ్రామమైన కొమరోలు గ్రామంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరి గ్రామంలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చిన భువనేశ్వరి. నందివాడ మండలంలో ఆక్వా రైతులను కొంతమంది భయభ్రాంతులకు గురి చేసేలా మాట్లాడడం సరికాదన్న నీటి సంఘాల అధ్యక్షుడు యార్లగడ్డ రవి. గత ప్రభుత్వంలో కాలువల కూడికలు తీయకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి అన్న ఆక్వా రైతులు. పగటి ఉష్ణోగ్రతలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తున్న అధికారులు. రానున్న రోజుల్లో 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటూ హెచ్చరిక. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ వి న్యూస్ గుడివాడ.